ఉద్యమాల పురిటిగడ్డను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భూ కబ్జాలకు అడ్డాగా మారుస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. శాశ్వత భూ హక్కు పేరుతో మంత్రి కాకాని 1000 కోట్ల విలువైన భూములను బినామీ పేర్లతో దోచుకున్నారని చెప్పారు. 10 రోజుల్లో దోచుకున్న భూముల వివరాలు బయటపెట్టాలని లేదంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని కలెక్టర్ను హెచ్చరించారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 1000 కోట్ల విలువైన భూములను దోచుకున్నారని ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం శాశ్వత భూ హక్కు పథకం ద్వారా 5445 ఎకరాల అసైన్డ్ భూములకు హక్కులు కల్పించినట్లు మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఆ సమాచారాన్ని అధికారులను అడిగితే ఇవ్వడం లేదని, సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే కేవలం 3300 ఎకరాల వివరాలు మాత్రమే అందజేశారన్నారు. మిగిలిన 2145 ఎకరాల వివరాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 1000 కోట్ల విలువైన ఆ 2145 ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బలవంతంగా లాక్కొని బినామీ పేరుతో హక్కు పత్రాలను పొందారని ఆరోపించారు. నెల్లూరు అంటే ఉద్యమాలకు పురిటిగడ్డ అని, కానీ మంత్రి గోవర్ధన్ రెడ్డి నెల్లూరును భూ కబ్జాలకు అడ్డగా మార్చారని మండిపడ్డారు. అధికారులు 10 రోజుల్లోగా 2145 ఎకరాల వివరాలు చెప్పాలని, లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నీ నోటికుండా 5445 ఎకరాలు అన్నావు. అక్కడ 3300 ఎకరాలు ఇచ్చారు. కొరవ 2145 ఎకరాలలో భారీ కుంభకోణం జరిగింది. అమరు అమాయకులకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి వాళ్ళ చేత రిజిస్టర్ చేయించుకొని అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళ పేరుతో మార్చి రిజిస్టర్ చేయించుకుంటారు. 2 అసలు ఏ సంబంధం లేని భూముల్ని 100 ఎకరాలు నీ బినామీల కింద మార్చేసేసావు. ఇది భారీ కుంభకోణం, నీకేం కొత్త కాదు. వాగులేటిపాడులో మీ అత్తగారు ఊర్లో నీకు 6 ఎకరాల చిల్లర ఉంటే 4 ఎకరాల 70 సెంట్లు, ఈరోజు 30 కోట్లు 7 మంది దళితుల్ని నువ్వు కబ్జా చేస్తే మేము వదిలిపెట్టించాము. అయినా నీకు సిగ్గు రాలేదు. ఈ పొరుగు పోయింది, అయినా సిగ్గు రాలేదు. ఈరోజు దాంట్లో మళ్ళీ 90 సెంట్లు శ్మశానం కోసం కావాలా, నేను ఎప్పుడో ఇచ్చాము మా తాతలు ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర శ్మశానం అంటే వాళ్ళు గొప్పోళ్ళు, నువ్వు పేదోడివి, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అటువంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ స్కామ్లో ఇరుక్కున్నాడు. ఈరోజు భారీ స్కామ్కి పాల్పడ్డాడు. నేను ఒక్కటి అడుగుతున్నా, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, 5 మంది తహసీల్దార్లు, ఈ 5445 ఏకర్స్ ఏ విధంగా ఆ బెనిఫిషరీస్ లిస్ట్తో కూడా బయట పబ్లిష్ చేయండి. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయితే నీకు మీసాలు ఉంటే పబ్లిష్ అయ్యి అసలు గ్రామ సభలు పెట్టకుండా నువ్వు 5445 ఎకరాలని చెప్పి ప్రకటిస్తున్నావు. ఎందుకు గ్రామ సభలు పెట్టలేదు మాకు అర్థం కావాలి. ఇది క్లియర్ దోపిడీ. ఇంకొకటి చెప్తా, నీ అల్లుడు కోసం చేసింది వెంకటాచలం మండలం రామదాస్ కండ్రిగా, ఇటు హైవే ఇటు కోర్ట్ రోడ్. ఇది 1972లో ఒక్కొక్కరికి ఎకరా 20 సెంట్లు వాళ్ళకి అనుభవం కింద వాళ్ళకి రాసి వాళ్ళకి హక్కు కల్పించింది ప్రభుత్వం. దాన్ని లిటిగేషన్ పెట్టి ఆపించావు. ఇప్పుడు శాశ్వత భూ చట్టం కింద ఆ 102 ఎకరాలు ఇంచుమించు 100 మందికి ఎందుకు శాశ్వత హక్కు చట్టం కల్పించకుండా ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడు తహసీల్దార్ వెంకటాచలం. ఆయన చేత దాన్ని అనాధీనంగా మార్పిచ్చేసేసాడు, వాళ్ళ పేర్లు లేకుండా చేసేసాడు. ఇప్పుడు భయపెట్టి ఏపీఐఏసీ చేత మీకు అసలు హక్కే లేదు, 10 రూపాయల స్టాంప్ మీద మేము ఏపీఐసీకి ఇచ్చేస్తున్నామని చెప్పి రాయించుకున్నాడు, సంతకాలు పెట్టుకున్నాడు. 1 కోటి రూపాయలు విలువ చేసే 2 హైవేల మధ్య, ఇటు చెన్నై కలకత్తా రోడ్, ఇటు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మధ్య 1 కోటి రూపాయలు చేసే భూమిని, అంటే 100 కోట్లు విలువ చేసే భూమిని అనాధీన కింద సస్పెండ్ అయిపోయినాడు. 19లో ఐఎస్ ప్రసాద్ పోతా చేసిన పని రాయించేసి వాళ్ళని హక్కు లేదు మీకు అని చెప్పేసేసి భయపెట్టి రికార్డులో వాళ్ళ పేరు తొలగించేసేసి మీకు క్లియర్గా పెట్టున్నా. ఇవన్నీ మీరు చూసుకోండి, ఆ ఫైల్ చూసుకోండి. జాయింట్ కలెక్టర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇచ్చిన 3300 ఎకరాలు మీరు చూసుకోండి, మీడియా ముందు పెట్టేశారు. నేనేం ట్రాన్స్పరెంట్గా మీ ముందు మీడియా ముందు పెడుతుండా.
జనం కోసం జనం సొత్తు దోచుకుంటుంటే నేను కాకాని గోవర్ధన్ రెడ్డి నిజంగా నీకు మీసాలు ఉంటే నువ్వు ఆ 3,300 కాకుండా 2,100 ఎకరాలు రికార్డ్స్ బయట పెట్టించు, డిస్ప్లే చేయించు. మండల కేంద్రాల్లో పెట్టిస్తావా, గ్రామ సచివాలయంలో పెట్టిస్తావా, ఎక్కడ పెడతావో పెట్టు, అందరూ వచ్చి చూసుకుంటారు. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సచ్చిందా? ఏం చెప్తే చేస్తారా? గ్రామ సభలు పెట్టకుండా ఇచ్చేస్తారా? వేల ఎకరాలు. మేము 2018లో ఈ జిల్లాలో ఇంచుమించు 70,000 ఎకరాలు సిజేఎఫ్ఎస్ నుంచి, కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ నుంచి ముత్యాలరాజు కలెక్టర్గా డీకేటీ పట్టాల కింద మార్చాం. అదే వాళ్ళకి హక్కు కల్పించేశాం. నువ్వు ఇప్పుడు శాశ్వత హక్కు పేరు చెప్పి శాశ్వతంగా ఆ భూములు దోచుకుంటున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి.